నమస్కారం. సిక్కోల హృదయ స్పందన న్యూస్కి స్వాగతం. నేను మీ సంతోష్. ముందుగా ఈనాటి వార్తల్లోని వివరాలు ఇలా ఉన్నాయి. వర్షాలు తగ్గుముఖం పట్టిన అధికారులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ పొన్కర్ అధికారులను ఆదేశించారు. సోమవారం ఆయన కలెక్టర్ కార్యాలయం నుండి ఆయన జిల్లా ఎస్పీ కేవి మహేశ్వర్ రెడ్డి, జిల్లా జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్, ఆర్డీఓలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వర్షాలు తగ్గుముఖం పట్టినప్పటికీ ఒడిశాలో వర్షాలు పడుతున్న క్రమంలో జిల్లాలోని నదీ పరివాహక ప్రాంతాల ప్రజలను అప్రమత్తంగా చేయాలని అధికారులను ఆదేశించారు. జిల్లాలో ఉన్న నదులకు వస్తున్న నీటి పరిస్థితిని గూర్చి సంబంధిత జలవనరుల శాఖ అధికారులను ఆర్డీఓలను అడిగి తెలుస్తున్నారు. నదుల వారీగా ఇరిగేషన్ అధికారులతో మాట్లాడుతూ వంశధార, నాగావళి, బహుదా, మహేంద్ర తనయ నదుల పరివాహక ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయాలని, నదులలోకి ఎంత నీరు వస్తుందని, ఎంత నీరు బయటకు పోతుందని అడిగి తెలుస్తున్నారు. పారిశుద్ధ్యం గురించి ఆయన అడగగా పారిశుద్ధ్యం పనులు వర్షాలు తగ్గిన వెంటనే పనులు ప్రారంభిస్తామని మున్సిపల్ అధికారులు డిపిఓ వివరించారు. వర్షం తగ్గుముఖం పట్టినప్పటికీ అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. ప్రస్తుత వర్షాలతో జిల్లాలో కొద్దిపాటి నష్టం వాటిల్లిందని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ పొన్కర్ వెల్లడించారు. రహదారుల అంతరాయం 20 చోట్ల ఉండగా ఇందులో ఇప్పటికే 10 చోట్ల పునరుద్ధరించారు. నగరంలోని స్థానిక సర్వజన ఆసుపత్రిలో మంగళవారం ప్రపంచ ఆత్మహత్యల నివారణ దినోత్సవం, అంతర్జాతీయ అసోసియేషన్, ప్రపంచ ఆరోగ్య సంస్థ, ప్రపంచ మానసిక ఆరోగ్య సమైక్యల సమన్వయంతో జరిగింది. ఈ సందర్భంగా ముఖ్య వక్తలు మాట్లాడుతూ ఆత్మహత్యల నివారణ కోసం ప్రజల్లో అవగాహన కల్పించడానికి 2003వ సంవత్సరం నుండి ఈ దినోత్సవం నిర్వహించబడుతున్నట్లు వివరించారు. ఆత్మహత్యల నివారణ కోసం ప్రపంచ ఆత్మహత్యల నివారణ దినోత్సవాన్ని నిర్వహిస్తుందని, 2003లో ప్రపంచ ఆత్మహత్యల నివారణ దినోత్సవం మొదటి కార్యక్రమంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ 1999లో ప్రపంచ ఆత్మహత్యల నివారణకు చూపిన చొరవ, దాని అమలుకు చేసిన ప్రణాళికలకు సంబంధించి పలు వివరాలను వారు తెలిపారు. ఆత్మహత్యకు ముందు ప్రవర్తనల గురించి అవగాహన పెంచడానికి, వాటిని ఎలా సమర్థవంతంగా నిరోధించాలో తెలియజేయడానికి ప్రపంచ, ప్రాంతీయ, జాతీయ బహుళ రంగ కార్యకలాపాల సంస్థ ఏర్పాటు చేయాలన్నారు. ఆ సంస్థ ద్వారా జాతీయ విధానాలు, ఆత్మహత్యల నివారణ ప్రణాళికలను అభివృద్ధి చేయడానికి, అంచనా వేయడానికి దేశాల సామర్థ్యాలను బలోపేతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. కార్యక్రమంలో ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ ఎంహెచ్ఎల్ ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ కె పద్మావతి, ఏపీఓ సునీత, లెక్చరర్ ఎస్ఎస్ హరిప్రియ, శ్రీదేవి పాల్గొన్నారు. ఆమదాల వలస మండలం కొర్లకోట గ్రామం అన్నెప్ప వీధి కొత్త వీధిలో వినాయక నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. వినాయక చవితి త్రిరాత్రి మహోత్సవాల్లో భాగంగా మంగళవారం మధ్యాహ్నం మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. వినాయకుడిని దర్శించుకునేందుకు పెద్ద ఎత్తున తరలివచ్చిన భక్తులు దర్శనం అనంతరం అన్న ప్రసాదాన్ని స్వీకరించినట్లు సర్పంచ్ ప్రతినిధి సనపల అప్పలనాయుడు దిల్లేశ్వరరావు తెలిపారు. ఈ రోజు వినాయక నిమజ్జన మహోత్సవం జరుగునని భక్తులు పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో అన్నపు భాస్కర్ రావు, అన్నపు రాజు, చిగురుపల్లి వెంకట్రావు, అన్నపు గోవిందరావు, లక్ష్మణరావు, రమేష్, కిషోర్లు ఉన్నారు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ను పూర్తి సామర్థ్యంతో నడిపేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే చర్యలు తీసుకోవాలని అఖిలపక్ష ట్రేడ్ యూనియన్లు, రైతు సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. సెప్టెంబర్ 10వ తేదీన స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం రాష్ట్ర వ్యాప్తంగా రాస్తారోకోలు చేయాలని ఇచ్చిన పిలుపులో భాగంగా శ్రీకాకుళం 7 రోడ్ల జంక్షన్ వద్ద అఖిలపక్ష రైతు, కార్మిక, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బీజేపీ మూడోసారి అధికారంలోకి వచ్చిన తరువాత విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ పరిస్థితి మరింత ఆందోళనకరంగా తయారైందని, రోజు రోజుకి పరిస్థితి దిగజారిందని అన్నారు. ఈ పరిస్థితిని అధిగమించి స్టీల్ ప్లాంట్ ను కాపాడుకునేందుకు రాష్ట్ర వ్యాప్తంగా రాస్తారోకోలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 3 బ్లాస్ట్ ఫర్నెస్లలో గతంలో ఒక బ్లాస్ట్ ఫర్నెస్ మూతపడగా ఇప్పుడు మరో బ్లాస్ట్ ఫర్నెస్ ను కూడా మూసేశారని అన్నారు. విశాఖ స్టీల్ ఉత్పత్తి సామర్థ్యం సాలిన 73 లక్షల టన్నుల ఉండగా గత సంవత్సరం 45 లక్షల టన్నులు మాత్రమే ఉత్పత్తి చేశారని, ఈ ఏడాది ఇంకా తగ్గిపోతుందని వారు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో అఖిలపక్ష ట్రేడ్ యూనియన్లు, రైతు, ప్రజా సంఘాల నాయకులు, సిఐటియు జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు సిహెచ్ అమ్మన్నాయుడు, పి తేజేశ్వరరావు, రైతు సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు పి చంద్రరావు, కె మోహన్ రావు, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి జి సింహాచలం తదితరులు పాల్గొన్నారు. లోకమంతా సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షిస్తూ విశాఖ బి కాలనీ వాసులు ఆకాంక్షిస్తున్నారు. నగరంలోని స్థానిక సన్ రైజ్ టవర్స్ అపార్ట్మెంట్ లో గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా పిల్లలతో ఉండ్రాళ్ల పూజ కార్యక్రమం కమిటీ సభ్యులు చేయించారు. ఈ సందర్భంగా అపార్ట్మెంట్ కమిటీ సభ్యులు మాట్లాడుతూ రాష్ట్రమంతా వరద బాధితుల బాధల్లో ఉన్నారని, వారంతా నివాసాలను కోల్పోవటమే కాకుండా కనీసం తినటానికి, త్రాగటానికి కూడా ఇబ్బందుల్లో ఉన్నారని, ప్రత్యేకంగా వారి కోసం అలాగే లోకమంతా బాగుండాలని, ప్రకృతి వైపరీత్యాలను తట్టుకునే శక్తి, ధైర్యాన్ని అందరికీ ఇవ్వాలని అపార్ట్మెంట్ సభ్యులంతా కలిసి పిల్లలతో ప్రత్యేక ఉండ్రాళ్ల పూజ చేయించినట్టు చెప్పారు. ఉండ్రాళ్ల పూజతో గణనాథుని ఆశీస్సులతో పాటు విద్యార్థుల చదువుకు మంచి జరుగుతుందనే నమ్మకంతో కార్యక్రమాన్ని నిర్వహించామన్నారు. కార్యక్రమంలో అపార్ట్మెంట్ సెక్రటరీ టి శ్రీనివాస్, సభ్యులు కొండలరావు, రామశంకర్, తల్లిదండ్రులు, స్థానికులు పాల్గొన్నారు. గత 3 రోజుల క్రితం వంశధార నదిలో నీటి ప్రవాహం పెరగడంతో మరలా పొలాల్లోని వరద నీరు వచ్చి చేరింది. దీంతో పొన్నాం గ్రామస్తులు, రైతులు, శ్రీకాకుళం ఎమ్మెల్యే
గుండు శంకర్ను కలిసి తమ పరిస్థితిని వివరించారు. దీంతో ఆయన వెంటనే స్పందించి జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ దృష్టికి తీసుకువెళ్లి సమస్యను పరిష్కరించాలని కోరారు. వెంటనే కలెక్టర్ సంబంధిత శాఖాధికారులతో చర్చించి యుద్ధ ప్రాతిపదికన పనులు చేపట్టాలని ఆదేశాలు జారీ చేశారు. దీంతో సంబంధిత శాఖాధికారులు డ్రోన్లతో పరిస్థితిని సమీక్షించి భారీ వర్షాలను సైతం లెక్క చేయక పొన్నాం వద్ద ఉన్న బోనగట్టు వద్దకు చేరుకొని గండిపడిన ప్రాంతాన్ని ఆర్డీఓ, సిఈఓ, ఇంజనీర్లు పరిశీలించారు. హుటాహుటిన ప్రొక్లైనర్లతో బోనగట్టును 100 మీటర్ల పొడవు, 4 మీటర్ల ఎత్తు చేశారు. ఇతర ప్రాంతాల నుంచి ట్రాక్టర్లతో మట్టిని తెచ్చి రాత్రి పగలు శ్రమించి గట్టును నిర్మించారు. వేసవిలో శాశ్వత పనులు చేపడతామని అధికారులు హామీనిచ్చినట్టు గ్రామస్తులు తెలిపారు. దీంతో వంశధార నదిలో 50,000 క్యూసెక్కుల నీటి ప్రవాహం ఉన్నా వరద వచ్చే పరిస్థితి లేదని, ఇప్పుడు బోనగట్టు దానిని తట్టుకోగలదని గ్రామస్తులు చిరునవ్వుతో చెప్పారు. గట్టు తెగి నీరు పంట పొలాల్లోకి వస్తే సుమారు 1100 ఎకరాల్లో పంట నష్టం వాటిల్లేదని వారు తెలిపారు. ఓట్ల కోసం రాజకీయాలను చేసే నాయకులను చూశాం, కానీ ప్రజల కోసం, ప్రజల కష్టాలను తీర్చడం కోసం పనిచేసే నాయకుడు గుండు శంకర్ అని వారంతా ముక్త కంఠంతో ఆనందం వ్యక్తం చేస్తూ ఎమ్మెల్యే శంకర్కు కృతజ్ఞతలు తెలిపారు. టీడీపీ మండల యువత అధ్యక్షులు గురుగు లక్ష్మణ, పొన్నాం ఉప సర్పంచ్ వంకాయల ప్రకాష్, సీనియర్ టీడీపీ లీడర్ దొంగ ఆనందరావు ఎమ్మెల్యే శంకర్కు కృతజ్ఞతలు తెలిపారు. వరద సహాయక చర్యల్లో పాల్గొన్న అధికారులు, సిబ్బంది పనితీరు అభినందనీయమని వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు కొనియాడారు. విజయవాడలో సుమారుగా 10 రోజులుగా వరద బాధిత ప్రాంతాల ప్రజల కోసం విపత్కర వాతావరణ పరిస్థితుల్లోనూ అమోఘమైన సేవలు అందించిన అధికారులకు, సిబ్బందికి రాష్ట్ర ప్రజలందరి తరపున హృదయపూర్వక ధన్యవాదాలను మంత్రి తెలిపారు. అధికారులకు, సిబ్బందికి వారు అందించిన సేవలకు గౌరవార్థం స్థానికంగా ఏర్పాటు చేసిన భోజనాల కార్యక్రమంలో మంత్రి స్వయంగా వారికి భోజనాలు వడ్డించారు. కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొన్నారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్థాపించి 90 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా దేశవ్యాప్తంగా ఆన్లైన్లో క్విజ్ పోటీలు నిర్వహిస్తున్నారని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ తెలిపారు. జిల్లాలో కూడా డిగ్రీ చదువుతున్న విద్యార్థులు అందరూ దరఖాస్తు చేసుకోవచ్చని జిల్లా కలెక్టర్ సూచించారు. ఈ పోటీలకు సంబంధించిన పోస్టర్ను బ్యాంకర్ మీటింగ్ లో ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఒక కళాశాల నుండి ఎంతమంది విద్యార్థులైనా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. అదేవిధంగా ఏ కళాశాల నుండైనా విద్యార్థులు పాల్గొనవచ్చని అన్నారు. ముందుగా కళాశాల పేరు RBI90quiz.in నందు రిజిస్టర్ కాబడినది, లేనిది చూసుకోవాలని, లేని ఎడల రిజిస్టర్ చేసుకోవాలన్నారు. 2 విద్యార్థులు ఒక టీంగా ఏర్పడి క్విజ్ పోటీలలో రిజిస్టర్ చేసుకోవాలని, టీం నందు కనీసం 2 విద్యార్థులు ఉండేలా చూసుకోవాలన్నారు. జిల్లా లీడ్ బ్యాంక్ మేనేజర్ సూర్యకిరణ్ మాట్లాడుతూ ఆన్లైన్ రిజిస్ట్రేషన్లను సెప్టెంబర్ 17వ తేదీలోపు చూసుకోవాలని విద్యార్థులకు సూచించారు. దరఖాస్తు రిజిస్ట్రేషన్ కు ఎటువంటి రుసుమును చెల్లించిన అవసరం లేదని, పూర్తి ఉచితమని తెలుపుతూ ఈ అవకాశాన్ని డిగ్రీ చదివే విద్యార్థులు వినియోగించుకోవాలని ఆకాంక్షించారు. ఇచ్చాపురం అంతర్రాష్ట్ర సరిహద్దు చెక్పోస్ట్, సోంపేట సర్కిల్ కార్యాలయం, పోలీస్ స్టేషన్లను జిల్లా ఎస్పీ కేవీ మహేశ్వర్ రెడ్డి సోమవారం సాయంత్రం తనిఖీ చేశారు. ఇచ్చాపురం సరిహద్దు చెక్పోస్ట్ వద్ద వాహనాల తనిఖీలు, రాకపోకలను ఎస్పీ క్షుణ్ణంగా పరిశీలించి నిరంతరం అప్రమత్తతో వాహనాల తనిఖీలు చేపట్టి గంజాయి, నాటుసారా, మద్యం అక్రమ రవాణాకు ఆస్కారం లేకుండా పటిష్ట చర్యలు చేపట్టాలని సిబ్బందికి ఆదేశించారు. అనంతరం సోంపేట పోలీస్ స్టేషన్లో పరిసరాలను పరిశీలించి పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. కంప్యూటర్, ప్రాపర్టీ రికార్డు భద్రపరిచే గదులను పరిశీలించారు. పోలీస్ స్టేషన్ పరిధిలోని గ్రామాలు, సరిహద్దు ప్రాంతాలు, భౌగోళిక స్వరూపం, సరిహద్దు ప్రాంతాలపై ఎస్పీ ఆరా తీశారు. రాజీవ్ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం శ్రీకాకుళం ప్రాంగణం స్టూడెంట్ వెల్ఫేర్ ఆధ్వర్యంలో జాతీయ ఆత్మహత్య నివారణ అవగాహన రోజును పురస్కరించుకుని IIITలో విద్యార్థులకు చైతన్యం కలిగించే కార్యక్రమం మంగళవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మానసిక ఆరోగ్య వైద్యులు ఎండి డాక్టర్ శ్రీనివాస్ మాట్లాడుతూ విద్యార్థులు ఎల్లప్పుడూ ప్రతి విషయాన్ని జాగ్రత్తగా అవగాహన చేసుకోవాలని, హాస్టల్లో ఉంటూ చదువుకుంటున్న పిల్లలు ఏ సమస్య వచ్చినా వెంటనే సంబంధిత వెల్ఫేర్ అధికారుల దృష్టికి తీసుకువెళ్లి ధైర్యంగా సమస్యను పరిష్కరించడానికి తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. డాక్టర్ అచ్యుత్ ప్రాక్టికల్గా విద్యార్థులు ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు అనేది వివరించారు. డైరెక్టర్ ప్రొఫెసర్ KVGD బాలాజీ మాట్లాడుతూ IIITలో ఇప్పటికే విద్యార్థుల్లో చైతన్యం కలిగించేలా అనేక కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగిందని, మరియు ఇక్కడ చదువుతున్న పిల్లలను మా పిల్లల వలె చక్కగా చూసుకోవడం జరుగుతుందని అన్నారు. కొత్తగా వచ్చిన పిల్లలు అకాడమిక్ పైన శ్రద్ధ పెట్టి బాగా చదువుకోవాలని సూచించారు. కార్యక్రమంలో పరిపాలనా అధికారి మునిరామకృష్ణ, డీన్ K మోహన్ కృష్ణ చౌదరి, వెల్ఫేర్ డీన్ గేదెల రవి, జాతీయ సేవా పథకం కోఆర్డినేటర్ డాక్టర్ P ముకుందరావు, ప్రోగ్రామ్ ఆఫీసర్లు తదితరులు పాల్గొన్నారు. గర్భంతో ఉన్న మహిళ పౌష్టికాహారాన్ని స్వీకరిస్తూ మంచి ఆలోచనలు కలిగి ఉండడం వలన పుట్టబోయే బిడ్డ ఉన్నత విలువలతో పాటు ఆరోగ్యవంతులుగా పుడతారని ఆమ్దలవలస CDPO S అనురాధ అన్నారు. ఈరోజు శ్రీ సత్యసాయి సేవా సమితి వేణమ్మపేట, అక్కులపేట ప్రతి నెల నిర్వహిస్తున్న శ్రీ సత్యసాయి అమృత ఆహార పథకంలో భాగంగా అర్హులైన 2 గర్భిణీలకు సీమంతాలు నిర్వహించి గర్భిణీలకు, తల్లిదండ్రులకు సుమారు 110 మందికి అన్నప్రసాదం అందించారు. దాత బొడ్డేపల్లి గోవిందరావుకు నిర్వాహకులు కృతజ్ఞతలు తెలిపారు. జోనల్ కన్వీనర్ జనార్దన
చందన సాయి నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో అక్కులపేట సూపర్వైజర్ పి లక్ష్మీబాయి, పిహెచ్సి డాక్టర్ వసంతకుమారి, సమితి సభ్యులు పూలనాయుడు, అరుణ, కుమారి, రమణమ్మ, శ్రీదేవి, జాయింట్ డిస్ట్రిక్ట్ యూత్ కోఆర్డినేటర్ సాయికృష్ణ, జోనల్ యూత్ కోఆర్డినేటర్ పవన్, సురేష్, తేజ, రామచంద్ర, శివ తదితరులు పాల్గొన్నారు. దానాలు అన్నింట్లోనూ అన్నదానం మహాదానంతో సమానమని ఎస్ఎస్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ అధినేత డాక్టర్ సోర శ్రీనివాసరావు అన్నారు. ఎచ్చర్ల మండలంలోని ఎస్ఎంపురం గ్రామంలో నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఏర్పాటు చేసిన వినాయక విగ్రహం వద్ద మంగళవారం నిర్వహించిన అన్నదాన కార్యక్రమంలో సోర శ్రీనివాసరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆధ్యాత్మిక భావనతో మానసిక శక్తి సిద్ధించడంతో పాటు సేవా దృక్పథం అలవడుతుందన్నారు. వినాయక చవితి నవరాత్రులు ప్రతి ఒక్కరూ భక్తులతో జరుపుకుంటూ లోకరక్షణ కోసం పూజలు, అన్నదాన కార్యక్రమాలు నిర్వహించాలని ఆకాంక్షించారు. ఆ గణనాథుడి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖ సంతోషాలు, ఆయురారోగ్యాలతో కలకాలం వర్ధిల్లాలని కోరుకున్నారు. గ్రామాల్లోని యువత కలిసికట్టుగా ఉంటూ నవరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని సూచించారు. అన్నం పరబ్రహ్మ స్వరూపమని, అన్నదానం చేయడం ద్వారా ఆకలి తీర్చుకున్న భక్తులు ఎంతో సంతృప్తి చెందుతారని తెలిపారు. అందుకే గత కొన్నేళ్లుగా ఎచ్చర్ల, శ్రీకాకుళం నగరంలోని అనేక ప్రాంతాల్లో అన్నదాన కార్యక్రమాలు నిర్వహించడం ఆనవాయితీగా చేస్తున్నట్లు చెప్పారు. నగరంలోని స్థానిక శాంతినికేతన్ కళాశాలలో మంగళవారం అంగన్వాడీ కేంద్రాల నేతృత్వంలో మిషన్ శక్తిలో భాగంగా అవగాహన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా సూపర్వైజర్ యోగేశ్వరి పాల్గొని విద్యార్థులకు గుడ్ టచ్, బ్యాడ్ టచ్ల గురించి అవగాహన కల్పించారు. అలాగే పలు చట్టాలను గురించి తెలిపారు. ఆపదలో ఉన్నప్పుడు ఏ నెంబర్లకు కాల్ చేయాలో తెలిపారు. 100 నెంబర్కు గాని 112 నెంబర్ ఫోన్ చేస్తే సంబంధిత అధికారులు వెంటనే స్పందిస్తారని తెలిపారు. చైల్డ్ లైన్ మ్యారేజ్ గురించి ఈ 2 నెంబర్లతో పాటు 1098 కు కూడా కాల్ చేయవచ్చని తెలిపారు. కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్లు రాజేశ్వరి, ఆదిలక్ష్మి, కళ్యాణి, ఇందుమతి సిబ్బంది తదితరులు ఉన్నారు. వేణమ్మపేట శ్రీ సత్యసాయి సేవా సమితి వారి ఆధ్వర్యాన తాళ్లవలస కస్తూరిబా గాంధీ బాలిక విద్యాలయంలో మంగళవారం వ్యక్తిత్వ వికాస తరగతులు జరిగాయి. జోనల్ కన్వీనర్ ఎం జనార్దన్ సాయి ఈ కార్యక్రమంలో పాల్గొని వ్యక్తిత్వ వికాసంలో భాగంగా గణపతి దేవునిలో ఉన్న సుగుణాలను దశలవారీగా వివరించారు. కర్తవ్య పాలన, తల్లిదండ్రులే ప్రత్యక్ష దైవం, మహాభారతం రాయడంలో ఎదురయ్యే ఇబ్బంది వల్ల తమ దంతం వేర్చి ఆటంకం లేకుండా దీక్షగా పనిచేయడం, చంద్రుడిని క్షమించి కేవలం ఒక్కరోజు మాత్రమే తనను చూడకూడదు అని షరతు విధించడం, అలాగే ఆత్మగౌరవం, ఇలా అన్ని విషయాలను సంస్థ జోనల్ కన్వీనర్ ఎం జనార్దన్ సాయి విద్యార్థులకు సులభ రీతిలో వివరించారు. కార్యక్రమంలో ఎస్ఓ పి శిరీష, పాఠశాల సిబ్బంది ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ సెడాప్ సంయుక్త ఆధ్వర్యంలో ఎచ్చర్లలో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన స్కిల్ కాలేజీలో అడ్మిషన్లకు నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ స్కిల్ కాలేజీలో పేషెంట్ రిలేషన్స్ అసోసియేట్ కోర్సును 3 నెలల పాటు ఉచిత శిక్షణ, భోజన, వసతి సదుపాయం అందించి తదుపరి వారికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామన్నారు. ఈ అవకాశాన్ని ఏదైనా డిగ్రీ పూర్తి చేసిన నిరుద్యోగ యువతీ యువకులు సద్వినియోగం చేసుకోవాలని ఏపీఎస్ఎస్డిసి జిల్లా నైపుణ్య అభివృద్ధి అధికారి పిబి సాయి శ్రీనివాస్ తెలిపారు. నిరుద్యోగ యువతీ యువకులు టీటీడీసీ హెచ్ఎర్లలో సంబంధిత విద్య అర్హతలతో రిజిస్టర్ చేసుకోవాలని తెలిపారు. మరిన్ని వివరాలకు 9997252449 8247656581 నంబర్లకు సంప్రదించాలని కోరారు. డ్రాగన్ ఫ్రూట్తో పలు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఆ వివరాలేంటో ఈరోజు ప్రసారమయ్యే ఆరోగ్యమే మహాభాగ్యంలో తెలుసుకుందాం. రోగ నిరోధక వ్యవస్థలోని తెల్ల రక్త కణాలు హానికరమైన పదార్థాలపై దాడి చేసి నాశనం చేస్తాయి. ఎరుపు రంగు పల్ప్తో కూడిన డ్రాగన్ ఫ్రూట్లో బీటా లైన్స్ చెడు కొలెస్ట్రాల్ను తగ్గిస్తుందని, పండ్ల లోపల ఉండే చిన్న ముదురు నలుపు గింజలతో ఒమేగా-3, ఒమేగా-9 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇవి గుండెకు మేలు చేస్తాయి, హృదయ సంబంధ వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తాయని, భావోద్వేగ ఒత్తిడిని తగ్గించడానికి, రక్తంలో విషాన్ని తటస్థం చేయడానికి కూడా చాలా ప్రభావవంతంగా ఉంటుందన్నారు ఆరోగ్య నిపుణులు. ఇండోనేషియా అగ్రికల్చరల్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఏజెన్సీ ప్రకారం డ్రాగన్ ఫ్రూట్ కొలెస్ట్రాల్ను తగ్గిస్తుందని కూడా వెల్లడైంది. బ్లడ్ షుగర్ బ్యాలెన్సింగ్, మూత్రపిండాలు, ఎముకల పనితీరును బలోపేతం చేస్తుంది, మెదడు పనితీరును మెరుగుపరుస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఈరోజు వార్తల్లో ఒక మంచి మాటను విందాం, ఆచరిద్దాం. సమాజ శ్రేయస్సును కాంక్షించే మహనీయుల మాటల్లోంచి ఈరోజు. జీవనం గమనం గమ్యం. ఋషి చింతన. నిజం నీ జీవితానికి సంబంధించింది, అబద్ధం అందరి బ్రతుకులకు సంబంధించింది, సత్యం నీ సమాజ లోక మనుగడకు సంబంధించింది. కాలమనే కర్షకుడు
ఎప్పుడో ఒకప్పుడు ఈ లోకాన్ని ఉతికి ఆరేస్తాడు. అదే నూతన సృష్టి. ఓం శ్రీ గాయత్ర్యై నమః. స్పందన ప్రేక్షకుల కోసం స్పందన న్యూస్ని ఇప్పుడు యూట్యూబ్లో అందుబాటులో ఉంచడమైంది. SDV స్పేస్ స్పందన అని టైప్ చేసి వీక్షకులు తమ అనుకూలమైన సమయంలో న్యూస్ని వీక్షించగలరు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరలా ప్రసారం అయ్యే స్పందన న్యూస్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. మీ మాటే మా బాట.